అంటే నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు, ఐడియా ఉందా? అయ్యో ఈ లాజిక్లు చెప్పకు. స్పెక్యులేషన్స్ ఇచ్చుకుంటా, నిప్పు లేదే పొగ రాదు. నిప్పు నువ్వు చూసినావా? పొగ నువ్వు చూసినావా నువ్వు పొగ? కనబడతానే కదా అని. ఏడుని చూపి మరి. నేను ఊహించుకున్నా, జస్ట్ నన్ను 6 లక్షల మంది ఫాలో అవుతుర్రు, నేను చెప్పింది ఒక 2-3 లక్షల మంది వింటారు. ఎందుకే అన్ని మా మీద ఎందుకు ఏడుస్తారు? హిందుత్వానికి పనిచేసే పార్టీల మీద ఎందుకు ఏడుస్తారు? మరి నీ ఫైట్ ఎప్పుడు ఎంఐఎం మీద ఉంది? చూపి నాకు, ఏం ఫైట్ చేసినావు ఎంఐఎం మీద? ఇదే 15 మినిట్ అన్నమాట మాట్లాడినావా? దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడు. మీరు చూడలే కావచ్చు. చూడలేదు, మీరు చూడలేదు. నాకు పంపి లింకులు ఏ రకంగా మాట్లాడినా పంపిస్తాను. ఏమైనా హిందువులపై ఏడుపు, హిందువులకు పనిచేసే పార్టీలపై ఏడుపు. అంత చిత్తశుద్ధి ఉంటే నీకు ఇప్పుడు గుళ్ళపై ఎన్నో దాడులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే ఎన్ని గుళ్ళు చూపించినావు? ఇట్లా దాడులు జరిగినాయని ప్రశ్నించినావా నువ్వు? రెగ్యులర్ గా ఏ గుళ్ళకి ప్రశ్నించినావు చెప్పు? అన్ని అదే ఏ గుళ్ళు? ఏడే గుళ్ళు. ఇక్కడ పెద్దమ్మ బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కాడ నేను ఆ రోజు పోయినప్పుడు నువ్వు కనిపించాలి, నీ ఛానల్ కనిపించలేదు. అన్న మీరు టైంలో మేము టైంలో ఉన్నాము. మేము లొల్లైన రోజు నేను ఉన్నా. వచ్చిర్రు మా రిపోర్టర్స్ వచ్చిర్రు. మరి ఎలా కనిపించాలి? పోయారు కదా. పోలేదా అని నువ్వే అడుగుతావు, నీకే తెలియదు. వాళ్ళని అంటే ఎవిడెన్స్ చూపిస్తున్నాను మీకు. ఏడా ఇంకే గుళ్ళపై దాడి చేస్తూ చూపించిన రెగ్యులర్ చెప్పాయా స్వామి? నీకు 5 ఏళ్ల కింద ముచ్చట అడుగుతలే నేను, నువ్వేదో మర్చిపోయే ముచ్చట అడుగుతున్నా, రీసెంట్ ముచ్చట్లు అడుగుతున్నా చెప్పు. ఇప్పుడు మీరు అంటే డైవర్ట్ చేయకు ప్రవీణ్ గారు. నేను ఒక విషయం అడుగుతాను, మీరు హిందుత్వ ఎజెండాను ప్రమోట్ చేసినందుకు, లేకపోతే బీజేపీని ప్రమోట్ చేసినందుకు, మీ వ్యక్తిగతంగా మీరు ప్రమోట్ చేసుకుంటేందుకు మీరు ప్రతి కాడికి పోతారు. మీకు ఈ ఎలిమెంట్స్ మన అన్నావు కదా, నేను కాదని అనలేదు కదా. మన అన్నావు కదా, పూజ చేస్తావా? అవును, నమ్ముతావా? దేవుడు గుడికి పోతావా? పోతా. మరి నువ్వు నిజం చూపిమంటున్నా, నువ్వు అబద్ధం చూపిమంటలే. నిజమే చూపి, అబద్ధాలు ఏమో మంచిగా చెప్పుకుంటా, స్పెక్యులేషన్స్ బీఫ్ చెప్పా, మస్తు చెప్తాం. మీరు మస్తు చూస్తాం మేము. నేను